అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ద ఈకో మైండెడ్ ఛానల్. ఇది ఒక సోలో లైఫ్. మా పొలంలో మరో వంటగది నిర్మిస్తున్నాము. మా పొలానికి సౌత్ సైడ్ రోడ్ ఉంటుందండి. ఇది ఆగ్నేయ భాగం. ఈ ఆగ్నేయ భాగంలో మరో వంటగది నిర్మిస్తున్నాము. మా ఇంటికి వెనక సైడు ఆవుల షెడ్ ఉంటుంది. దాంట్లో ఒక వంటగది ఉందండి, కానీ అందులో వంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ ఫ్రంట్ సైడు మరో వంటగది మొదలుపెట్టాము. మా ఇంటి ఎంట్రన్స్లో 2 గేట్లు ఉన్నాయండి. ఇదివరకు ఒకటే పెద్ద గేట్ ఉండేది, మళ్ళీ ఈ మధ్య చిన్న గేట్ ఒకటి పెట్టించాము. ఇంటి చుట్టూ పచ్చని పంట పొలాలు ఉంటాయి. మధ్యలో మా ఇల్లు ఉంటుంది. మా ఇంటికి దగ్గరలో ఊరు కూడా ఉండదండి. ఈ గోడలు మట్టితో కడదాం అనుకున్నాము, కానీ వీలు కుదరక సిమెంట్ బ్రిక్స్తో కట్టాల్సి వస్తుంది. ఈయన మేస్త్రి రాజయ్య. మొదటి నుంచి మా ఇంటి నిర్మాణం అంతా ఈయనే చేశారు. రూమ్ సైజు 10 ఫీట్ బై 10 ఫీట్ పెట్టుకున్నాము. చిన్నగా ఉంటుంది, కానీ సరిపోతుంది. ఈ స్టేజ్కి వచ్చాక ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇది లోపల సైడు. రూముకు 3 వైపులా వెంటిలేషన్ కోసం 3 విండోస్ పెట్టాము. నేను నిల్చున్న వైపు ఒక డోరు, ఒక చిన్న విండో ఉంటుంది. రూఫ్ పైన పెంకులు రేకులు కాకుండా మా పొలంలో ఆవులకు సొప్ప వేసున్నామండి. అదే సొప్పను పైన లేయర్స్ కింద వేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ పనంతా వర్కర్స్ని ఎవరిని పెట్టకుండా నేను మా సర్వీసెస్ చేసుకుంటామండి. యాక్చువల్లీ నేను సిటీలో ఇంటీరియర్కి సంబంధించిన వర్క్స్ చేస్తుంటాను. మా సైట్స్లో మిగిలిన రీసైకిల్ మెటీరియల్స్ ఏదైనా సరే ఇక్కడ తీసుకొచ్చి యూజ్ చేస్తుంటాము. ఓకే, ఇక రెడీ అయిందండి. ఇక దీనిపైన సొప్ప వేద్దాం. ఇలాంటి వర్క్ మేము ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము, కానీ సొంత పని చేసుకోవడంలో సంతోషం ఉంటుంది. ఏదో ప్రయోగం అయితే చేస్తున్నాము, చూద్దాం ఎలా వస్తుందో. ఇలా ఒక లేయర్ వేశాక ఆ కింద చిగుర్లన్నీ కట్ చేయాలండి మిషన్తో స్ట్రైట్గా. ఇలా 2-3 లేయర్స్ వేసుకోవాలి, వేస్తే బాగుంటుంది. ఇది సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ఇలా సొప్ప వేసుకుంటే కింద చాలా చల్లగా ఉంటుందండి, బాగుంటుంది. ఇంకా ఏమీ రెడీ కాకుండానే మా వాళ్ళు పెయింటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. మా సైట్లో కొన్ని టెక్స్చర్ బ్యాగులు మిగిలి ఉండేయండి, అవి తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేస్తున్నాము. వీళ్ళిద్దరూ మా టామీ జిమ్మీ అండి. వీళ్ళే మాకు ఇక్కడ సెక్యూరిటీ. నైట్ పూట ఇక్కడ ఎవ్వరూ ఉండరు, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎవ్వరూ ఉండరు. వీళ్ళే మాకు బాడీ గార్డ్స్ అండి. ఇదిగోండి ఓవరాల్గా మా వంటగది ఈ స్టేజ్లోకి వచ్చింది. ఇది లోపల సైడ్ అండి.
ఇంకా పైన ఇంకో 2-3 లేయర్స్ వేయాలి. 2 డేస్ తర్వాత మళ్ళీ వేద్దాం. మా వంటగది ఎలా ఉందో కాస్త కామెంట్ చేయండి. ఈ వీడియోలో చాలా విషయాలు మీతో పంచుకున్నాను. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. జై హింద్.